ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి మీరు సాధారణంగా అందరికీ చెప్పేటప్పుడు జీవితానికి సరిపడే ఇడ్లీలు తినేసారు మీరు ఆల్రెడీ అని చెప్తూ ఉంటారు. మరి ఆరోగ్యవంతంగా మన ప్రేక్షకులందరి కోసం ఈ మటర్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? మరి ఎంత ఇడ్లీలు మానమని చెప్పినా జనాలందరికీ ఇడ్లీ అంటే కొంచెం సంతృప్తి. అందుకని ఇక్కడ బియ్యపు రవ్వ, ఉప్పుడు రవ్వ బదులుగా, మినప్పిండి బదులుగా గోధుమ రవ్వను ఉపయోగించి, అన్పాలిష్డ్ జవ్వ గోధుమ రవ్వను ఉపయోగించి పచ్చి బఠానీలు తీసుకుని దాన్ని పేస్ట్ చేసేసి ఈ రవ్వ కలిపితే ఈ రెండిటి కాంబినేషన్ తో హెల్దీ హై ఫైబర్ ఇడ్లీ మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మటర్ ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి బఠానీలు 1 కప్పు, ఎర్ర గోధుమ రవ్వ 1/2 కప్పు, ఓట్స్ 1/2 కప్పు, పచ్చిమిర్చి చిన్న ముక్కలు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగు పొడి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, వంట సోడా కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని పచ్చి బఠానీల్ని అందులో వేసేసి ముక్కా చెక్కలాగా చేసుకోవాలి. ఆ తర్వాత నానపెట్టిన ఓట్స్ని, నానపెట్టిన ఎర్ర గోధుమ రవ్వని ఒక బౌల్లో వేసేసి మిక్సీలో గ్రైండ్ చేసిన పచ్చి బఠానీ ముక్కా చెక్క ముద్ద అయితే ఏదైతే ఉందో దాన్ని వేసేసాం. ఈ రెండిట్లో బఠానీ ముద్దను కలిపేస్తాం. వంట సోడా, దాని మీద నిమ్మరసం కొద్దిగా, పిండిలో ఈ రెండింటిని బాగా కలిపేసేయాలి. ఇడ్లీ పిండి సిద్ధమైంది. పిండికి ఒకసారి తాలింపు పెట్టి ఇడ్లీలు వేసుకుంటే బాగుంటాయి కాబట్టి చిన్న బాండి పెట్టేసి అందులో మేగడ వేసాం. అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ చిన్న ముక్కలు, ఇంగు పొడి, కరివేపాకు. సన్నసెక్క మీద మేగడలో ఈ తాలింపు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన తాలింపు తీసుకెళ్లి ఇడ్లీ పిండిలో వేసి కలిపేస్తాం. పచ్చి బఠానీల పేస్ట్ ఇందులో కలిపాం కాబట్టి స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట ఇడ్లీకి. ఇలా సిద్ధం చేసుకున్న ఇడ్లీ పిండిని చక్కగా మనం మేగడ రాసేసిన పెరుగు కప్పులు ఉంటాయి కదా, ఆ కప్పుల్లో ఈ పిండి పెట్టేసేసి, కప్పు నిండా వేయకూడదు, కప్పు సకానికి పిండి వేసేస్తే ఉడికేసరికి నిండా అవుతుంది కాబట్టి అట్లా వేసుకోవాలి. ఆ ఇడ్లీ కప్పుల్ని చక్కగా ఆవిరిలో పెట్టేసి మనం ఉడికించుకుంటాం. మంచి షేపులో ఎట్లా వచ్చేసిన ఇడ్లీ. అడుగున అరిటాకు కట్ చేసుకున్న చిన్న ముక్కలు కూడా కప్పులో పెట్టేసుకోవచ్చు, లేనప్పుడు ఒట్టి మేగడ రాసేసిన వచ్చేస్తాయి ఇడ్లీలు. చూస్తారు కదా, ఎన్నో పోషకాలు ఉండే పచ్చి బఠానీతో ఇడ్లీ. ఎప్పుడు తినే ఉప్పుడు రవ్వ ఇడ్లీల కంటే ఇలాంటి వెరైటీ ఇడ్లీలు పిల్లల ఆరోగ్యానికి, పెద్దలకు కూడా ఎంతో మంచిది. ట్రై చేయండి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా యోగాలో ప్రతిరోజు చెప్తూ ఉంటాం కదా ఎన్నో రకాల వ్యాయామాలు, ఆసనాలు ఎలా చేయాలి అని. మరి ఈ రోజు లోవర్ బ్యాక్ ఫ్యాట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలాంటి వ్యాయామాలు చేస్తే బాగుంటుందో చెప్తారా? మనకి చిన్నప్పుడు తప్పు చేస్తే మాస్టర్ గారు గోడ కుర్చీ వేయించేవారు. అలా గోడ కుర్చీ భంగిమనం పెట్టి 4 రకాలుగా కాళ్ళని, పాదాలని కదపటం ద్వారా లోవర్ బ్యాక్ లో ఉండే కొవ్వు భలే కరుగుతుంది. మరి చాలా అందంగా, ఆకర్షణీయంగా వాళ్ళు మారటానికి ఇప్పుడు చూపించబోయే 4 బాగా ఉపయోగపడతాయి. నడుము కింద భాగంలో కొవ్వును తగ్గించుకోవటానికి గోడ సహాయంతో చేయాల్సిన వ్యాయామాలు 4 చూడబోతున్నారు. ముందుగా నడుమును గోడ కానిచ్చి గోడ కుర్చీ వేసినట్టుగా కాళ్ళను పెట్టి, ఆ తర్వాత కుడికాల్ని పైకి లేపి కుడి మోకాలు రొమ్ము దగ్గరకు వచ్చేట్లు లాగుతాం. తర్వాత ఎడమ కాళ్ళని పైకి లేపుతాం. ఆ తర్వాత కుడికాల్ని వీపు గోడ కానిచ్చి ఉంచాం కాబట్టి బ్యాలెన్స్ ఉంటుంది. దీన్ని ఒక 10 సార్లైనా సరే కుడికాలు, 10 సార్లు ఎడమకాలు అట్లా చేయగలిగితే బాగుంటుంది. ఇక రెండవది, అలాగే ఇందాటి వల్లే 2 మోకాళ్ళ మీద 2 అరిచేతుల్ని పెట్టేసి ఇప్పుడు మడాన్ని పైకి లేపుతాం. కేవలం వేళ్లని ఆనిచ్చేసి మడాల్ని పైకి లేపుతూ మడాల్ని దింపుతూ వ్యాయామం చేస్తాం. దీనివల్ల కాళ్ళకు బాగా బలం వస్తుంది. కాళ్ళు వేలాడేసి కూర్చున్నందువల్ల టైట్ అని కూడా బాగా ఫ్రీ అవుతాయి. వెనక భాగం తొడల్లాట్లో కొవ్వు కరగటానికి, పిక్కల కొవ్వు కరగటానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. మూడవది, ఇందాటి వల్లే నడుము ఆనిచ్చి కూర్చున్న తర్వాత చేతులు రెండుటిని నడుము మీద పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఒక కాల్ని లేపి పైకి స్ట్రైట్ గా చాపుతాం. అది నేల కానిచ్చాక ఇంకొక కాల్ని మళ్ళీ స్ట్రైట్ గా చాపాలి. ఒకసారి కుడికాలు, మరోసారి ఎడమ కాలు, అట్లా లేపి స్ట్రైట్ గా చాపటం. ఇది ఈజీగానే ఎక్కువసేపు చేయగలుగుతారు. ఇట్లా 20-25 రౌండ్స్ చేయగలిగితే చాలా మంచిది. చివరిగా 4వది, కాళ్ళను కొంచెం దూరం పెట్టి మోకాళ్ళ మీద 2 మోకాళ్ళు దగ్గరికి తీసుకొస్తాం, 2 మోకాళ్ళ మీద దూరంగా జరుపుతాం. స్త్రీలకు ఎక్కువగా ఆఫీసులో బ్రేకులు ఉన్నప్పుడు ఇట్లా చేయగలిగితే లోవర్ ఫ్యాట్స్ బాగా తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి ఈ 4. నమస్కారం అండి, ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. వెంకటేశ్వర్లు గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మీ సమస్య ఏంటో వారికి వివరించండి. నమస్కారం వెంకటేశ్వర గారు. నమస్కారం డాక్టర్ గారు. ఇది మా అమ్మ గురించి అండి. ఇది మా అమ్మ 58 ఏళ్ళు ఉంటాయండి. అయ్యా, తనకు
యూరిన్ ప్రాబ్లం అండి. బాత్రూమ్ లోకి వెళ్తే ఒక హాఫ్ అవర్ పడుతుంది యూరిన్ దానికి. యూరిన్ పోయటానికి అంత టైం పడుతుందా? అంత టైం పడుతుంది. రావట్లేదు బయటికి, వచ్చేట అనిపిస్తుంది, రావట్లేదు చెప్పి దాంట్లో బాత్రూమ్ లో కూర్చుంటుంది. ఆవిడ మంచినీళ్ళు ఎన్ని తాగుతారండి డే మొత్తంలో? 2 నుంచి 3 తాగుతారండి. వాటర్ తాగుతారు కానీ యూరిన్ ప్రాబ్లం వల్ల తాగలేకపోతారు ఒకసారి. దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ ఆవిడకి ఎనిమా చేయండి. ఒక డబ్బా తెచ్చుకుని ప్రతిరోజు ఒక వారం 10 రోజులు ఎనిమా చేసుకోమని. ముందు ప్రేగులు క్లీన్ అయితే ఆ ఇన్కన్వీనియన్స్ తగ్గుతుందండి. ఆవిడ నీళ్లు తాగటానికి కూడా సులభం ఉంటుంది అనమాట. ప్రేగుల్లో పొట్ల హెవీనెస్ ఉండకుండా ఉండాలి వాళ్ళకి. రెండోది ఆవిడకి 57-58 కాబట్టి ఏజీ, రోజుకి 4 లీటర్ల మంచినీళ్లు త్రాగాలి. ఎక్కువ నీళ్లు తాగినప్పుడు యూరిన్ ఎక్కువ తయారవుతుంది. ఎక్కువ తయారై సంచిలో పడినప్పుడు ఏంటంటే సంచి తొందరగా ఖాళీ చేయడానికి ప్రెషర్ పడేసరికి అది స్టిమ్యులేట్ అవుతుంది. ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్లు ఎక్కువ ఉంటే కిందకి స్పీడ్గా వస్తాయి, ట్యాంకులో నీళ్లు తక్కువ ఉంటే ఇక్కడ సన్నగా దార వచ్చినట్టు ఉంటుంది, రానట్టు ఉంటుంది కదా. సేమ్ ఆవిడ ప్రాబ్లం కూడా అంతే. రెండోది 1 గ్లాసుడు బార్లీ నీళ్లు, బార్లీ గింజలేసి మరిగించి ఆ గింజలు తీసేసి ఆ నీళ్లు ఉంటాయి చూసారా, ఆ బార్లీ వాటర్. రెండోది కొబ్బరి నీళ్లు 1 గ్లాసు, 4 లీటర్ల మంచి నీళ్లు, 1 గ్లాసు బార్లీ, 1 గ్లాసు కొబ్బరి నీళ్లు. ఇవి ఉదయం ఎనిమా చేసుకుంటూ వారం 10 రోజుల పాటు ఇట్లా 2 సార్లు నీళ్లు తాగించండి. మార్నింగ్ నీళ్లు ఎక్కువ తాగినప్పుడు ఏమవుతుందంటే నీళ్లు స్పీడ్ గా బ్లడ్ లోకి వెళ్ళి తొందరగా యూరిన్ తయారవుతుంది, బ్లాడర్ లోకి తొందరగా వచ్చి పడతాయి అనమాట. అప్పుడు ఆవిడ కనుక 2-3 నిమిషాలు యూరిన్ బాగా ఫ్రీగా అయిపోయినట్టుంటే ఆవిడ నీళ్లు సరిగా త్రాగనందువల్ల ట్రబుల్, ఆ ఇరిటేషన్ అనమాట. ఇప్పుడు ఉదయం పూట నేను చెప్పినట్టు చేస్తే 2-3 రోజుల్లోనే తేలిపోయింది అనుకోండి విషయం. ఇక పగలు కూడా నేను చెప్పినట్టు అయితే వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఆవిడకి. ఒక 10-15 రోజుల పాటు ఆవిడకి బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ పెట్టాలి. ఆ ఫ్రూట్స్ కూడా వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ పెట్టాలి. కర్బూజా, బొప్పాయి, పుచ్చకాయ మొక్కలు ఇలాంటివి. వీటితో పాటు ఇంకేదన్నా ఫ్రూట్ కావాలంటే ఆవిడకి కొంచెం ఒక అరటి పండు కానీ ఇట్లాంటిది ఏమైనా పెట్టించండి. బ్రేక్ఫాస్ట్ ఈ ఫ్రూట్సే పెట్టాలి ఆవిడకి. ఈ ఫ్రూట్స్కి ఏంటంటే యూరిన్ ఎక్కువ తయారవుతుంది, ఇరిటేషన్ ఉండదు. అందుకని మీరు బ్రేక్ఫాస్ట్ ఇతర పప్పులు విత్తనాలు ఏం పెట్టకూడదు, ఓన్లీ ఫ్రూట్స్. మళ్ళీ సాయంకాలం అంటే ఈ ఫ్రూట్స్ తినడానికి 9-9:30 తింటారనుకోండి, 1 గంట ముందు బార్లీ నీళ్లు తాగుతారు. సాయంకాలం మళ్ళీ డిన్నర్లో 6-6:30-7 లోపే ఫ్రూట్స్ పెట్టాలి. అప్పుడు కూడా 1 గంట ముందు కొబ్బరి నీళ్లు తాగాలి ఆవిడ. డిన్నర్లో కూడా మళ్ళీ పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి మొక్కలు, దీంతో పాటు కావాలంటే కొంచెం యాపిల్ మొక్కలు, ద్రాక్ష ఏమైనా ఇట్లాంటి పళ్ళు పెట్టుకోండి. నీటి శాతం ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తినాలి. ఇలాంటి 2 పూట్ల ఫ్రూట్స్ తింటూ మధ్యాహ్నం భోజనం పెట్టండి మామూలుగా ఆవిడకి. ఇక నీళ్ళని ఎట్లా త్రాగించాలంటే ఫ్రూట్స్ తిన్న 2 గంటల తర్వాత అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్ అట్లా లంచ్ తినడానికి ఒక పావు గంట ఉందనగా అప్పటి వరకు నీళ్ళని 3-4 గ్లాసుల్ని 3-4 ఇంటర్వెల్స్ లో అట్లా తాగమనండి. ఇట్లా ఖాళీ కడుపు మీద నీళ్ళు తాగితే తొందరగా యూరిన్ తయారవుతుంది. దీంతో పాటు ఆవిడకి ఏం చేయాలంటే రోజు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలైనా టబ్ బాత్ చేపించాలి ఆవిడకి. తొట్టి స్నానం, ఒక ప్లాస్టిక్ టబ్ తెచ్చి అందులో నీళ్లు పోసి కూర్చోబెట్టి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. చల్లటి నీళ్లు, కొండలో ఉండే చల్లదనం నీళ్ళలో పోసి ఆ నీళ్లలో కాస్త బట్టలు తీసేసి బొడ్డు భాగం నీళ్లలో మునిగేటట్టు కూర్చోబెట్టాలి. చల్లటి బంకమట్టి ఉంటుంది మీ పొలాల్లో, ఆ నల్ల మట్టి తెచ్చి నీళ్ళలో వేసి నానబెట్టేసి దాన్ని గుడ్డలో వేసి ఆ మట్టి పట్టి బొడ్డు కింద పెట్టండి బ్లాడర్ మీద. రోజుకో 4-5 సార్లు బ్లాడర్ మీద పెట్టిస్తే ఆ చల్లదనానికి యూరిన్ తొందరగా వచ్చేస్తాను. అందుకని రోజుకు 4-5 సార్లు పొత్తి కడుపు మీద మడ్ ప్యాక్ పెట్టుకుంటాం మనం, కొంచెం పొట్ట ఖాళీగా ఉన్నప్పుడల్లా. తొట్టి స్నానం, మడ్ ప్యాక్ ఈ 2 ఉపయోగిస్తుంటే ఆవిడ ప్రాబ్లం ఇంట్లో సాల్వ్ అవుతుందండి. ఓకే ఓకే అండి, ధన్యవాదాలు సార్. మంచిదండి, బాగా చేయించండి అమ్మా, చక్కటి ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.